భారతదేశం ప్రజలందరూ కూడా గర్వించే విధంగా పాకిస్తాన్ని తుదుముట్టించే విధంలో చాలా చాకచక్యంగా భారత ప్రభుత్వం గత 15-20 రోజుల నుంచి వారు అమలు చేస్తున్న ఊహలు కానీ ఊహ రచన కానీ చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇప్పటికే 4 సార్లు పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగితే ప్రతి దాంట్లో కూడా మన భారతదేశం విజయం సాధిస్తూ వస్తుంది. మరి అలాగే 5వసారి కూడా ముందు కంటే ఇంకా ఎక్కువగా మన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల్ని ఈ భారతదేశంలో ఉండే మిలిటరీని కానీ అధికారులు కానీ సైనికులు కానీ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ప్రతి నిమిషానికి ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్ ఇస్తూ అలాగే ఏం జరుగుతుందో అన్న దాన్ని కూడా భారతదేశ ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఒక పద్ధతి ప్రకారం ఏదో వారు మన వాళ్ళని చంపేశారు కదా, మనం వెళ్ళిపోయి వాళ్ళని కొంతమందిని చంపేయాలన్న ఉద్దేశంతో కాకుండా ఏ విధంగా అయితే రోజు మనకి 24 గంటలు కూడా ఆ దేశంలో ఉండే ఉగ్రవాదుల ద్వారాగా వాళ్ళకి ఫైనాన్స్ చేసి పాకిస్తాను అలాగే ఇండైరెక్ట్గా కొన్ని కంట్రీస్ కూడా వారికి సహాయాన్ని అందిస్తూ ఉంటే ఆ ఇతర దేశాల నుంచి వచ్చే సహాయాన్ని ఏ విధంగా కట్ చేయాలి, అలాగే ఈ ఉగ్రవాదులని తయారయ్యి మన భారతదేశం మీద అటాక్ చేసేదానికి టైం లేకుండా ఆ స్థావరాలందరినీ కూడా మట్టుపెట్టడం అన్నది భారతదేశం మొదటి విజయం. దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వారు మన సైన్యం మీద కాకుండా అమాయక ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇతర దేశాలు యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజల మీద కాకుండా వారికి అక్కడ ఉన్న వనరుల మీద కానీ వాళ్ళకున్న ఆస్తుల మీద కానీ దానికే దాడులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే 2 బోర్డర్స్ ఉండే ఏవైతే వాళ్ళిద్దరికీ కూడా దాని మీద వ్యతిరేకత ఉందో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ యుద్ధాలు చేసేటప్పుడు కూడా ప్రజల మీద కాకుండా ఆ విధంగా చేయాలన్నది ఉంటూ ఉంటాయి. దాంట్లో ఆ విధానానికి కట్టుబడి మన భారతదేశం ఇవాళ అనుకుంటే చాలా స్ట్రాంగ్గా అన్ని రకాల్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే భారతదేశం ముఖ్యంగా గత 11 సంవత్సరాల నుంచి చూస్తే ముఖ్యంగా ఇతర దేశాలతో ఉండే బంధం అన్ని చాలా ఎక్కువగా పటిష్టం చేసుకోవడం జరిగింది. దానికి అనేకమైన కారణాలు, మనం వ్యాపార రీత్యా మనం తీసుకున్న నిర్ణయాలని కొన్ని మార్పులు చేసుకోవడం, అలాగే పూర్గా ఉండే దేశాలకి మన భారతదేశం నుంచి గ్రాంట్ రూపంలో ఇవ్వడం కానీ అటువంటి సహాయాలు చేయడం వల్ల పెద్ద రాష్ట్రాలు పెద్ద దేశాలు అనుకున్న వాళ్ళకి కూడా ధీటుగా మనం ముందుకి వెళ్ళడం వల్ల ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి అనుకూలంగానో భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఏ కంట్రీ కూడా ఈరోజు లేకుండా చేయడంలో దాంట్లో ముఖ్యంగా మన ప్రధానమంత్రి దాంట్లో 100% సక్సెస్ అవ్వగలిగారు. మనం భారతీయులందరూ కూడా ఆ విషయంలో మనం చేయాలి, పార్టీలకు అతీతంగా చేయాలి. పార్టీలకు అతీతంగానే మనం దాన్ని ఒప్పుకోగలగాలి. ఎప్పుడైతే మనం పొలిటికల్గా ఎప్పుడైతే బలవంతుడు అనుకున్న వ్యక్తి అందులో ఉన్నారో, ఎప్పుడైతే భారతదేశానికి కోయిలేషన్ గవర్నమెంట్లో స్ట్రాంగ్ ఒక సింగిల్ మనిషి రూలింగ్ చేయగలుగుతారో అటువంటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు దాని ఇంప్లిమెంటేషను చాలా మంచిగా వస్తాయి. అదే మెయిన్ కారణం. ఆ విధంగా ఈరోజు చూస్తే భారతదేశం అంటే ఇతర దేశాలు కూడా వారి ఈ ట్రిప్లో ఇంకా ముందులాగా శాంతం అన్నది చూడరు, పర్మనెంట్గా పాకిస్తాన్ని తుదిముట్టిస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న మ్యాప్లో పాకిస్తాన్ని లేకన్నా భారతదేశం చేయగలదు అన్నది ఈరోజు ప్రతి దేశాలు కూడా అనుకునే విధంగా భారతీయులు కూడా అనుకునే విధంగా చేస్తూ ఉన్నారు. గత 15-20 రోజుల నుంచి మనం అందరూ భారతీయులుగా ఏంటి ఇంత మనుషుని మనం చంపేస్తే దాన్ని ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి చంపేయలేదేంటి అని చెప్పేసి మీరు కానీ నేను కానీ అనుకుంటూ ఉన్నాం. కానీ యుద్ధాలకి వ్యూహం అది కాదు. అవతల వాడిని ఎక్కడ వీక్ చేయాలో, మనం ఎంత స్ట్రాంగ్గా అవ్వాలో, ఆ వీక్ చేసే వ్యక్తికి ఇతరుల నుంచి సహాయం అందకుండా చేసేదే యుద్ధం యొక్క వ్యూహం. ఆ వ్యూహాన్ని సక్రమంగా ఎంతో చాకచక్యంగా చేస్తున్నందుకు మనమందరూ కూడా భారత ప్రభుత్వానికి అందరూ కూడా అభినందించవలసిన రోజులు. అలాగే ఇదే కాకుండా ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. వారు తల్లిదండ్రులను కానీ వారు భార్య వాళ్ళ పిల్లలు
వాళ్ళందరినీ కూడా మేమంతా కూడా దండుగా ఉంటాం. రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ అన్నీ కూడా మీకు దండుగా ఉంటాం. ఈ కేంద్రం రాష్ట్రాలు కానీ సపోర్ట్ మీ కుటుంబాలకి ఇంకా సరిపోతే భారతీయులుగా మేము కూడా మీకు ఉంటామని చెప్పే రోజు వాళ్ళందరికీ కూడా నా కొడుకు యుద్ధంలోకి వెళ్ళాడు, నా కొడుకు ఇంటికి వచ్చేస్తే బాగుంటాడు, వదిలేస్తే నేను సంతోషిస్తానని చెప్పేసి ఆ తల్లికి ఏ తల్లికి కూడా ఆ విధమైన భావం రాకుండా చనిపోయిన వీరమరణంతో తిరిగి నా కొడుకుని తీసుకొస్తారు లేదా విజయంతో తిరిగి వస్తారు అనుకునే విధంగా ప్రతి తల్లి తండ్రి ఆ విధంగా ఉండడానికే మనం అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ కొడుకుని చనిపోతే కొడుకుని మేము ఇవ్వలేము, కానీ ఈ భారతదేశం నీ కొడుకుని ఒక ఫ్రీడమ్ ఫైటర్కి ఒక తండ్రిగా ఒక తల్లిగా గుర్తించే కార్యక్రమాలు భారత ప్రభుత్వం ఈ టర్మ్లో ముఖ్యంగా ముందు కొద్దిగా తీసుకుంటే ఇప్పుడైతే ఆ విధంగా ఎక్కువ ఆలోచన చేయాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఇదే విధంగా చాలా మనకి ఎన్సిసి కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, అలాగే సేవాదళ్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ఇలాగ అనేకమైన సంస్థలు వారికి తోచిన విధంగా సహాయాలు అందిస్తూ ఉన్నారు. వారికి ఈ యుద్ధం అలాగే యుద్ధాలకి వచ్చినప్పుడు ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడానికి కావలసిన సైన్యం కానీ, పోలీసు కానీ అందరూ కూడా ఏ విధంగా మన దేశాన్ని కాపాడాలని చెప్పేసి ఉన్నప్పుడు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని చూసే బాధ్యతలు కూడా ఇప్పుడు చెప్పిన ఎన్ఎస్ఎస్ కానీ, ఎన్సిసి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, అలాగే సేవాదళ్ కానీ ఇంకా అనేకమైన సంస్థలన్నీ కూడా ఆ కార్యక్రమాన్ని ప్రజలకి అవేర్నెస్ చేసుకొస్తూ భారత ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని పూర్తిగా అమలు చేశాక ఏ టైంలో మనం లైట్లు ఆర్పాలో, ఏ టైంలో అందరూ కూడా ప్రజలు ఒక చోట సమావేశం అవ్వకూడదు, ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలన్నది వీరందరూ కూడా పాలు పంచుకుని మనకు ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. తక్కువగా ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు. పాకిస్తాన్ని తక్కువగా ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు. వాడు క్రికెట్లో ఆడినప్పుడు కూడా లాస్ట్ బాల్కి కూడా వాడు 6 కొట్టి కూడా విన్ చేసిన రోజులు, మన భారతదేశాన్ని ఓడించిన రోజులు చాలా ఉన్నాయి. అదేవిధంగా వీడు లాస్ట్కి మన పాకిస్తాన్ మునిగిపోయింది అనుకున్నప్పుడు ఈ ప్రపంచం మీద వాడి దగ్గర ఉన్నది స్మాష్ చేయడానికి కూడా వాడు ప్రయత్నం చేస్తాడు, అణుబాంబుని ఉపయోగించడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. అందుకని ఇతర దేశాలు మద్దతుని కూడా తీసుకుని ఏకాకిగా చేసి ఇదే సరైన సమయం కాబట్టి భారతీయులందరూ కూడా కాలరెత్తుకునేలాగా ఆ భారతీయ జెండాను మనం చూసేటప్పటికి మనకి ఒళ్ళు మీద ఉన్న వెంట్రుకలు ఏ విధంగా అయితే రోమాలు నెక్కబుడుస్తాయో అదే విధంగా మనం రాబోయే రోజుల్లో విజయంతో 4 సార్లు ఇంత ఐక్యత, ఇంత స్ట్రాంగ్ ప్రధానమంత్రి లేనప్పుడే మనం విజయాలు సాధించాం. ఈ టైంలో మనకి ఇతర దేశాల నుంచి సపోర్ట్ వస్తుంది. భారత ప్రభుత్వం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల పాకిస్తాన్ని ఓడించడం, రాబోయే రోజుల్లో పాకిస్తాన్తో యుద్ధానికి కొన్ని లక్షల కోట్లు మనం ఖర్చు పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా భారతీయుడిగా మనం పుట్టినప్పుడు ఏ మతం, ముస్లిమా, క్రిస్టియన్నా, హిందూయా, సిక్కా అన్నది చూడకుండా మీరు రాబోయే రోజుల్లో కూడా యానంలో ఉండే క్రిస్టియన్ సంఘాలు కానీ, ముస్లిం సంఘాలు కానీ, ఇతర మతస్థులు హిందువులు కానీ, అలాగే ఈ యానంలో ఆర్ఎస్ఎస్ అని చెప్పుకునే వారు కూడా ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమాల్లో కనపడరు. వాళ్ళు మాకు మాట్లాడితే మేము ఆర్ఎస్ఎస్ అని చెప్తారు, దైవ కార్యక్రమాలు అని చెప్తారు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే మన వెంకటేశ్వర స్వామి రథం లాగినప్పుడు వాడు ఎందుకు డ్యాన్స్ చేస్తాడు, ఎందుకు బొట్లు పెట్టుకుంటాడో కూడా తెలియదు. దేవుడి మీద భక్తి ఉండదు, యాక్షన్ ఎక్కువ, కొంతమందికి యాక్షన్ ఎక్కువ. అటువంటి యాక్షన్లు కాకుండా రియల్గా భారతదేశం అనుకునే విధంగా మనమందరూ కూడా స్పందించాలి. రాబోయే రోజుల్లో తీసుకునే కార్యక్రమాలకి ఆ కుటుంబాలకు కానీ, భారత ప్రభుత్వానికి కానీ మనం అందరూ తోసిన సహాయంతో అది ₹1 అవ్వచ్చు, ₹100 అవ్వచ్చు, ₹1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, ఆ భారత ప్రధాని నిధికి, అలాగే ఆ కుటుంబాలు చనిపోయిన దగ్గరగా మన తెలుగు వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వారి కుటుంబాలకి ముందు మనం ఎలాగైతే రాజమండ్రిలో చనిపోతే కార్గిల్ యుద్ధంలో పిల్లా కృష్ణ ప్రసాద్కి కుటుంబానికి మనం ఆ రోజు డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చున్నాం. అది మనం ఇచ్చింది ₹1,00,000 పెద్ద అమౌంట్ కాకపోయినా కానీ మా యానం నుంచి ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కూడా మీకు సహాయాన్ని ఉంది అని చెప్పేసి మనం చెప్పడానికి రాబోయే రోజుల్లో అటువంటి కార్యక్రమం కూడా యానం ఓల్డేజ్ హోమ్ కూడా కార్యక్రమాన్ని తీసుకుని నా ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేస్తానని చెప్పేసి ప్రజలకి మీ మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాను. దయచేసి వాట్సాప్లో కానీ, అలాగే లోకల్ మీడియాలో కానీ లేని దాన్ని ఉన్నదాన్ని ఆ విధంగా చేయకుండా ఇది దేశానికి సంబంధించింది. మిగతా విషయాల్లో మనం ఎప్పుడు కూడా బుల్లెట్ న్యూస్ అనో మనం బ్రేక్ న్యూస్లను ఇచ్చినప్పుడు ప్రజలు చాలా దానికి ఆతృతగా చూస్తూ ఉంటారు. అటువంటి దానికి అసలు సంబంధం లేదు. దీనికి మన దేశం కోసం మన దగ్గర ఏమైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ని ఉన్న విధంగా చెప్పి
ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్ని భారతదేశం గురించి ఆలోచన చేయని వాళ్ళని కూడా ఆలోచన చేసే విధంగా తీసుకెళ్లవలసింది. ఇది మీడియా పేపర్లోనూ మీడియాలోనూ ఉంటేనే, అలాగే లోకల్ మీడియా కానీ, అలాగే ఈ వాట్సాప్ల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ అటువంటి కార్యక్రమాలు తీసుకుని ప్రజలకి ఏం జరుగుతుంది, మన దేశం ఏ విధమైన పరిస్థితిలో ఉన్నదన్నది తెలియచేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉందని చెప్పేసి భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ వ్యక్తిగా, మీలో సామాన్యుడిగా, మీలో ఒక భారతీయుడిగా మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.